ఖమ్మం కూరగాయల మార్కెట్ అవినీతికి అడ్డాగా మారినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారుల నుండి అధికారులు అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేశారని, నెలలు గడుస్తున్నా వారికి రసీదులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేదల కష్టాజీతాన్ని దోచుకుంటున్న అధికారుల తీరుపై స్థానిక రాజకీయాలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మీరున్నప్పుడు ఎంతవరకు ఉండేదమ్మా ఈ మార్కెట్? 2 కోట్లు. రెండు పెంచారు. కావాలని అజయ్ కుమార్ గారు ఇచ్చారు. మాకు పాత వాళ్ళకేమో మీరు ఇటువంటి అమ్మ మిమ్మల్ని ఎవరు కదలియరు, ఈ షాపులు మీకే మీరు అమ్ముకోండి, బేరం చేసుకోండి అన్నారు. మేము ఇటే ఉన్నాం సార్, ఇల్లు అమ్ముకుంటున్నారు. ఈ మధ్యలో వచ్చిన సార్ పేరు నాకు తెలియదు. జగదీష్ సార్ వచ్చి కొత్త షెడ్ వేయించారు సార్. 4 కిరల పళ్ళు తీపించి షెడ్ వేయించి వాళ్ళని కూర్చోబెట్టారు. కూడా మీరు కూడా ఇటువంటి జోలికి వెళ్లకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలో కలుపుకున్న కార్పొరేటర్ మళ్ళా కొత్తగా రాజకీయాలు ఇక్కడ చేయకుండా వీళ్ళ జీవితాలని ఆగం చేయకుండా ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ₹1 తీసుకుంటే దానికి సరైన రసీదు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా క్యాష్లో మీరు ధన రూపంలో తీసుకొని ఆ డబ్బుల్ని ట్రెజరీలో డిపాజిట్ చేశారా లేదా, ఎవరి ఇంట్లో డబ్బులు పెట్టారు, ఏ చట్టం ప్రకారం మీ జోబుల్లో పెట్టుకున్నారు, మీరు ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారు, అదే కనీసంగా వారు అధికారి సుజాత గారితో మాట్లాడితే నేను సంతకం పెట్టి, అంటే మీ పుస్తకంలో నా డబ్బులు నేను మీకు ఇస్తా, మీ పుస్తకం సంతకం పెడతా, అంటే మీరు నా పుస్తకంలో సంతకం పెట్టాం కాదమ్మా, మీకు ఎవరమ్మా ఈ ప్రొసీజర్ చెప్పిందంటే ఆమె ఇంకో డిపార్ట్మెంట్ చెప్తుంది. ఒకరిని అడిగితే ఇంకో డిపార్ట్మెంట్ చెప్తున్నారు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోటి ఎన్ని డబ్బులు వసూలు చేశారమ్మా అంటే నేను 60 వసూలు చేశాను, ఇంకొక 200 ఏదో చేశారు, మేము కోఆర్డినేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కోఆర్డినేషన్ చేసినప్పుడు మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు, ఎందుకు వసూలు చేశారు? ఈ వీధి వ్యాపారం ఈ యొక్క ప్రాంగణంలో ఈ రోజున ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి దగ్గరే మీరు వసూలు చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు మీరు చెప్పేది 214 మంది వ్యాపారులు ఉంటే మీరు 260-70 మంది తీసుకున్నారంటే ఇక్కడ ఉన్న కొంతమందిని బయటికి గెంటే కార్యక్రమం మీరు పెట్టారని మాకు అర్థమవుతుంది. ఆ బయటికి గెంటే మీ వాళ్ళ లోపల తెచ్చుకోవాలని ఏ పేదవాడైనా ఒక పేదవాడి కడుపు కొట్టి ఇంకో పేదవాడి కడుపు నింపమని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు. దయచేసి ఒక పేదవాడి కడుపు కొట్టి ఇంకో పేదవాడి నింపి వాడి ఓట్ల కోసమో వీడి ఓట్ల కోసమో ఇటు